ఈ సీజన్లో ఫర్ ద ఫస్ట్ టైం లైవ్లో వస్తున్న కంటెంట్ని రికార్డ్ చేసి అందరితో షేర్ చేసుకోవాలనిపించి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన 8 నిమిషాల కంటెంట్ లిటరల్లీ గూజ్ బంప్స్ అంతే, గూజ్ బంప్స్, గూజ్ పింపుల్స్, గూజ్ ర్యాషెస్ కూడా వస్తాయి. ఈ సీజన్కి విన్నర్ని డిసైడ్ చేయొచ్చు అన్న ఫీలింగ్ వచ్చింది. లేదు ఈ మాటలకే విన్నింగ్ కప్ ఇచ్చేయచ్చు, లేదంటే స్పెషల్గా ఒక కప్పు సపరేట్గా చేయించి మరి ఇవ్వచ్చు అన్న ఫీలింగ్ వచ్చింది. నాగమణికంటని వాళ్ళ శక్తి టీము లిటరల్లీ నూనెలో గొలిచారు, ఏడిపించారు, సతాయించారు, టార్చర్ చూపించారు. నలుగురు కలిసి ఒక మనిషి అసలే మెంటల్లీ చాలా వీక్గా ఉండే ఒక పర్సన్ని మీద ఎగబడి మొత్తం ఆ బిట్టు కాడికెళ్ళి ఆ జుట్టు కాడికెళ్ళి పీక్ అవతల వారేసి నరాలు ఉబ్బిపోయేటట్టు చేసి మనిషిని ఆగం చేస్తే లోపల పోయి కూర్చుని ఏడ్చుకుంటూ బిగ్ బాస్ నేను వెళ్ళిపోతా, బిగ్ బాస్ నాతో కాదు, బిగ్ బాస్ ఇంకా అయిపోయింది, బిగ్ బాస్ నాకు మెంటల్గా అయిపోయింది, బిగ్ బాస్ నన్ను పంపించండి, బిగ్ బాస్ ఎలిమినేట్ చేయండి, బిగ్ బాస్ ప్లీజ్, బిగ్ బాస్ ప్లీజ్, బిగ్ బాస్ అని ఏడుస్తున్న మనిషికి ఎదురుగా ఒక మనిషి వచ్చి కూర్చుండి ఇగో నన్ను చూడు, ఇక్కడ చూడు, అది కాదు మాట్లాడక, నన్ను చూడు నేను చెప్పేది విను అని చెప్పి కూర్చుండబెట్టి ఇచ్చిన క్లాస్ ఉంది కదా, ఆ కాన్ఫిడెన్స్కి, ఆ మోటివేషనల్ ఇన్స్పిరేషనల్ స్కిల్స్కి, ఆ మాట్లాడే విధానానికి, ఆ ఫ్రేమింగ్కి, ఆ లోకాన్ని చదువుతున్న విధానానికి, చుట్టుపక్కల జనాలను అర్థం చేసుకుంటున్న విధానానికి కప్పిచ్చేయచ్చు భయ్యా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఈ మాటలకు కప్పిచ్చేయచ్చు భయ్యా అని చెప్పి ఆ వీడియో మీద టైటిల్ పెట్టి నేను అది పోస్ట్ చేసిన. ఈ వీడియో చూసి కొంతమంది అరే నబిల్కి చుట్టమా, నబిల్కి సట్టమా, నబిల్ నీకు ఏమన్నా అదే లేదు, నబిల్ నీకు పైసలు ఇచ్చినా, నువ్వు పేడ్ రివ్యూవరు, ఆయన దగ్గర మాట్లాడుకున్నావు. నాకు అతని పేరు కూడా పలకడానికి రాలే సీజన్ స్టార్టింగ్లో. అసలు వరంగల్ డైరీస్ అనే ఒక ఛానల్ అయితే తెలుసు నాకు, అంతకుమించి ఇంకా అతనితో పరిచయం కూడా లేదు. అండ్ ఇంకోటి నేను సపోర్ట్ చేయాలంటే ఇదే సీజన్లో నాకు చాలా క్లోజెస్ట్ ఆఫ్ ద క్లోజెస్ట్ ఉన్నారు. నేను ఎవరికైతే రోజు నెగిటివ్గా మాట్లాడుతున్నారో వాళ్ళు నా ఫ్రెండ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు, వెరీ క్లోజ్. నాకు రికమెండేషన్ కూడా వచ్చింది, ఇగో వీళ్ళకి సపోర్ట్ చేయి, ఇగో వీళ్ళని కొంచెం అరుసుకో అని చెప్పి మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ మెసేజ్లతో సహా ఉన్నాయి నా దగ్గర. ఎందుకంటే మెసేజ్ డిలీట్ చేసేటోళ్ళు కాదు, అవతల వ్యక్తి డిలీట్ చేసే తత్వం ఉన్న వ్యక్తి కాదు. అండ్ ఇటు సైడ్ నుంచి నేను దగ్గర వాళ్ళతో నాకు 14-15 ఏళ్ళ రిలేషన్షిప్ ఉంది. నేను మీడియా పర్సన్గా మీడియాలో పనిచేస్తున్న పర్సన్, నాకు చాలా సుపీరియరు, సీనియరు, నేను రెస్పెక్ట్ ఇచ్చే ఒక ప్రముఖ వ్యక్తి నుంచి నాకు రిఫరెన్స్లు, సిఫారసులు వచ్చినాయి సపోర్ట్ చేయి ఈ సీజన్ కానీ. నేను అట్లాంటి వాళ్ళని ఇప్పుడు ప్రతిరోజు మనం తిట్టుకుంటూ వీడియోలు చేసుకుంటున్నాం. ఏంది వాళ్ళు రిఫర్ చేయమన్నందుకు, వాళ్ళు ప్రిఫర్ చేయమన్నందుకు నేను తిట్టుకోలే, ఆటను బట్టి నేను మాట్లాడతాను. ఈరోజు ఈ డిస్కషను నెక్స్ట్ లెవెల్. యాక్చువల్లీ నాగమణికంట తప్పు ఉందా అంటే, నాగమణికంటది 50% తప్పు ఉంటే, నాగమణికంటని 100% తప్పుని ప్రూవ్ చేయడానికి వాళ్ళ టీం వాళ్ళు తనలాట చేస్తారు చూడు, కష్టపడుతున్నారు చూడు, దాంతో అతని తప్పుని వాళ్ళు తుడిచిపెట్టేస్తారు. మరి నిజంగా చెప్తున్నా, నాగమణికంట సాక్రిఫైస్ చేసిండా అంటే చేసిండు, కానీ చేయాల్సి వచ్చింది, తప్పలేదు. అండ్ ఆయన ఎందుకు సాక్రిఫైస్ చేసిండో ఒక పాయింట్ చెప్పిండు. నిఖిల్ నిన్న ఆట ఓడిపోయిన తర్వాత బెలూన్ ఊకే అందరికంటే ఎక్కువసార్లు కింద పడిపోయింది, కాన్సన్ట్రేట్ చేయలేదు, సరిగ్గా ఆడలే, ఆయన వల్ల టీం ఓడిపోయిన తర్వాత నిఖిల్ సైలెంట్గా కూర్చొని ఉంటే ఏందిరా దీనికి ఏమైనా అంటే ఒకవేళ సిచ్యువేషన్ వస్తే ఎవరినన్నా తీసేయాలి అని అన్నప్పుడు నువ్వు వెళ్ళిపోతావా ఏంది అని అడిగితే అని చెప్పి ఒక చిన్న స్మైల్ ఇచ్చిందంట, అంటే నాట్ చేసినందుకు నేను ఆ సీన్ చూడలేదు, అందుకే చెప్తున్నా. నాగమణికంట చెప్పిండు డిస్కషన్లో, నువ్వు నాట్ చేసినావు, నేను వెళ్ళిపోతా అన్నట్టుగా నాట్ చేస్తే, అరే నువ్వు టీం చీఫ్వి, నువ్వే వెళ్ళిపోతే కష్టమవుతుంది అని చెప్పి నేను సాక్రిఫైస్ చేయడానికి ఒప్పుకున్నా, అదిరా నేను అనుకున్నది. అండ్ అందరూ కూడా నన్నే తీసిద్దామని ఫిక్స్ అయిన తర్వాత నేను దాన్ని మీకంటే ముందు నేను అప్పుడు వీడియోలో చెప్పినా కదా, గౌరవంగా ఉంటుందని చెప్పి తనకు తాను వేయండి అని నేను అన్నా కదా, అదే పాయింట్ మన నాగమణికంట కూడా చెప్పిండు. సరే ఇదంతా జరిగింది పక్కన పెట్టండి, ఇక్కడ కూర్చుండబెట్టి నాగమణికంటకు నబిల్ చెప్పిన విధానం ఉంటుంది చూడు, ఒక్కొక్క డైలాగ్, ఒక్కొక్క ఆనిముత్యం, నిజంగా ఆ వీడియో మీరు ఖచ్చితంగా చూడాలి. కూర్చొని ఒక్కటే ఫస్ట్ స్టార్ట్ చేసి యు ఆర్ ద స్ట్రాంగెస్ట్ మ్యాన్, 11 మందిలో 10 మంది నీకు ఆపోజిట్ ఉన్నా గట్టిగుండు, ఏడుసుడు కాదు, గట్టిగా ఉండాలి మనం. మళ్ళా చెప్తున్నా, గట్టిగా ఉండాలి, మాట్లాడితేనే గెలుస్తావు, ఎవ్వరికి భయపడేది లేదు, పాయింట్ అనిపిస్తే చెప్పాలి అంటే నేను పడిపోతున్నాను ఇక్కడ ఆటలో అని చెప్పి నాగమణికంట అన్నాడు. ఎక్కడ మనం దోస్తులు, ఇక్కడ వాళ్ళంతా దోస్తులు, వీడు దొరికింది కదా అని వేసేస్తూ ఉంటారు, అట్లా వాళ్ళు ప్లాన్ చేసుకొని చేస్తుంటారు. గుర్తుపెట్టుకో, చూసేది జనాలు, డిసైడ్ చేసేది జనాలు, జడ్జిమెంట్ ఇచ్చేది జనాలు. ఒక్క వీక్ కూడా ఉండనో అని వచ్చినావు నువ్వు, ఒక్క వీక్ కూడా నిలబడితే చాలనుకున్నావు నువ్వు, అనుకొని వచ్చినావు నువ్వు ఉండాలి అని. 3 వారాలు నామినేషన్లలో ఉన్నావు. శేఖర్ అన్న వేండు, అభయ్ అన్న ఎన్నోసార్లు సంచాలక చేసిండు, ఎంతో కష్టపడ్డాడు, ఆయన వేండు, బేబక్క ఎంతో మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది, ఆమె వేయింది. వీళ్ళ ముగ్గురికన్నా ఓట్లు ఎక్కువ సంపాదించినావు. ఇంట్లో ఉన్నావంటే ఎందుకున్నావు? నీకు ఎంతమంది జనాలు సపోర్ట్ చేస్తున్నావో తెలుసా? వీడా
అబ్బా గూస్ బంప్స్ అబ్బాయి జిగ్గా లేస్తాను నాకైతే వచ్చిండ్రా అమ్మ విన్నర్ వచ్చిండ్రా అన్న ఫీలింగ్ వచ్చింది. ఇక నాగమణికంట ఏమవుతుందంటే అక్కడ అని స్టార్ట్ చేయగానే నన్ను చూడు ఈగో చెప్తా ఈను అనగానే పక్క నుంచి ఏవో సాబ్ అదే ఆదిత్యమన్న నీ ఇంటెలిజెన్స్ అంతా అన్నకి నామినేషన్లో వేయడానికి చూపిస్తున్నావు, మిగతా విషయాలలో ఎక్కడ పోతుంది నీ ఇంటెలిజెన్స్? వాళ్ళు ఏదో చెప్తే నువ్వేదో అయిపోతావా అని చెప్పి వాళ్ళందరూ కలిసి ఎగబడేసరికి పిచ్చోడు అయిపోయి ఏడుస్తా కూర్చుంటే ఇక్కడ వచ్చి ఓదార్చిన విధానం, ఓదార్పు కాదు ఇది, ఓదార్పు అనరు దీన్ని. ఓదార్పు అంటే ఏదో సర్ది కూర్చున్నట్టు నీకులో చాగి చేసుకుని ఓదార్చుడు కాదు. నబీల్ ఇచ్చింది మోటివేషన్, ఇన్స్పిరేషన్, అక్కడ ఉండాలంటే ధైర్యాన్ని ఇచ్చింది అనిపించింది నాకైతే. నబీల్ అంటుండే క్లోజ్ ఉన్న వాళ్ళతో నెగిటివ్ కనిపిస్తే నామినేట్ చేస్తున్నావు, అది కాదు. ఎవరి దగ్గరైనా నీకు నెగిటివ్ పాయింట్ కనిపిస్తే ఎంత తురుంకానైనా ఎంత తోపైనా అది సోనియా అంతంత చెప్తుందామే అని నిఖిల్ ఎంతెంత చెప్తాడు, ఏదేదో చేస్తాడు, అట్లా మారుస్తాడు. ఇవన్నీ కాదు, లాస్ట్కు జడ్జి చేసేది జనం ఇంట్లో వాళ్ళు కాదు, జనం జడ్జి చేస్తారు, ఇంట్లో వాళ్ళు కాదు, అర్థం చేసుకో, వీళ్ళకి భయపడేది లేదు అనగానే ఏవో సాబ్ అక్కడి నుంచి అంటాడు. నీకు దొరికిన వర్డ్స్ ఎవరికి దొరకవు, ఎందుకంటే చాలా లాంగ్వేజ్ మీద పట్టున్నట్టు మాట్లాడతాడు, ఇంగ్లీష్లో కానీ తెలుగులో లాజికల్గా మాట్లాడాలన్నప్పుడు కూడా చాలా కన్స్ట్రక్టివ్ వర్డ్స్ ఫార్మేషన్ ఉంటుంది కదా, గదిని మీదకెళ్ళి నీకు దొరికిన వర్డ్స్ ఎవరికి దొరకవు అంటే నబీల్ ఉండి అంత మంచిగా మాట్లాడతావు నువ్వు, ఆ పారామీటర్ గీరామీటర్ అవేవో అంటావు కదా, ఏదేదో అంటావు, తగ్గకు. వాళ్ళందరూ తోడు దొంగలై ఫ్రెండ్స్ లెక్క అయిపోయి నీ మీదకి ఫిజికల్ అయితే భయపడకు, ఇట్లా చూసుకుని భయపడకు అంటాడు దగ్గరికి వచ్చి. ఇగో నీకు సపోర్ట్ చేసేటోళ్ళని నీకేమన్నా నచ్చకపోతే పర్సనల్గా పోయి చెప్పాలి, అంతేగాని దాన్ని తీసుకుపోయి నామినేషన్లో పెట్టుడు కాదు. నువ్వు మనిషివి, మన మనుషులం, మనకు ఆపోజిట్గా ఎవడన్నా వస్తే వాడు మన గురించి లెక్క పెడితే అప్పుడు వాడిని తప్పులు లెక్క పెట్టాలి. నువ్వు మనము అని క్లోజ్గా ఉన్నోడు నేను లెక్క పెట్టుడు కాదు అనగానే ఏవో సాబుండి ఇంత బ్రెయిన్ ఉంది నీకు, ఎవరు హీరోలు ఎవరు విలన్స్ అనేది తెలియడం లేదు నీకు, ఇంకా అర్థం కాలే, సింపుల్ లాజిక్లు మిస్ అవుతావు నువ్వు అని చెప్పి ఒక మాట అన్నాడు. అండ్ ఇలా ఆదిత్యమన్న ఎంత బాగా అనలైజ్ చేస్తుండు, ఎవరు థ్రెట్లో ఉంటారు అనేది ఎంత బాగా కనిపెడుతుండు. ఈ వీక్ ఎవరెవరు నామినేషన్స్లో ఉన్న వాళ్ళలో ఎవరెవరు డేంజర్ జోన్లో ఉంటారో చెప్పేసిండు అబ్బా. ఆ వీడియో నేను మీకు ఇప్పుడే ప్లే చేస్తాను లైవ్లో, ఒక నిమిషం ఇదంతా అయిపోయిన తర్వాత ప్లే చేస్తాను. ఎంత అది చూడడానికి ఏం తెలవడం లెక్క సైలెంట్గా ఉన్నట్టు ఉన్నాడు, కానీ హీ నో ఆల్ ద థింగ్స్. అసలు బయట ఏం జరుగుతుందో కనిపెడుతుందంటే అసలు చాలా తెలివి కలవాడు అన్న ఫీలింగ్ వచ్చిందమ్మా నాకు. ఏమన్నా అనుకో, 1 సెకండ్, నేను అది సేవ్ చేసి పెట్టిన ఆ వీడియో చూసిన, నేను ఇన్స్టాగ్రామ్లో చూసిన. యాక్చువల్లీ నేను లైవ్లో అది సీన్ మిస్ అయినా. ఈ వారం నేను, సోనియా గారు, మనీ అండ్ పృథ్వీ డేంజర్లో ఉన్నాం. నేను కూడా ఉండొచ్చు కదా, నీకు అసలు 1% డేంజర్ కూడా లేదు చెప్తున్నాను. ఎంత క్లారిటీగా ఉన్నాడు చూడండి మనిషి. ఈ వారం ఆదిత్యమన్న డేంజర్ జోన్లో ఉంటాడు, సోనియా డేంజర్ జోన్లో ఉంటుంది, పృథ్వీ డేంజర్ జోన్లో ఉంటాడు, మణికంఠ కూడా ఉండే ఛాన్స్ ఉందని చెప్పి చెప్తాడు. నబీల్ నీకు 1% కూడా ఛాన్స్ లేదు అన్నట్టుగానే, ఆయన అనుకుంటున్నట్టుగానే ఈరోజు జరిగిన డిస్కషన్ అది. ఈయన అనుకుంటున్నట్టుగానే అక్కడ బయట చూస్తే నబీల్ టాప్లో ఉన్నాడు, 2nd ప్లేస్లో ప్రేరణ ఉన్నది, 3rd ప్లేస్లో నాగమణికంఠ ఉన్నాడు, 4th ప్లేస్లో వచ్చేసి ఆదిత్యమన్ ఉన్నాడు, పృథ్వీ దాని తర్వాత ప్లేస్లో, ఆ తర్వాత సోనియా ఉంది. ఈ లెక్కన చూస్తుంటే ఈయన యాజ్ ఇట్ ఈజ్గా బయట ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు, ఆయన డేంజర్ జోన్లో ఉంటాడు, సోనియా కూడా డేంజర్ జోన్లో ఉంటుంది అని చెప్పి ఒక మాట అన్నాడు చూడు. నాట్ ఎ జోక్, అసలు సోనియా డేంజర్ జోన్లో ఉంటుంది అని కనిపెట్టగలిగిందంటే గేమ్ని ఎంత బాగా స్టడీ చేసినట్టు. మనం అనుకున్నాం, అరే ఈయన హిందీ బిగ్ బాస్ చూడలేదా, తెలుగు బిగ్ బాస్ చూడలేదా, ఇంత దద్ది ఉన్నాడు ఇంద్రాబాయ్, అసలు గేమ్ అంటే తెలియదు, టాస్క్ అంటే తెలియదు, పర్ఫార్మెన్స్ అంటే తెలియదు, గిట్టున్నాడు ఇంద్రాబాయ్ అనుకున్నాం. కానీ బయట ఏం జరుగుతుందో ఆయన కనిపెట్టేసిండు. సోనియా డేంజర్ జోన్లో ఉంటుంది, పృథ్వీ డేంజర్ జోన్లో ఉంటాడు అని చెప్పిండు, నబీల్ డేంజర్ జోన్లో ఉండడు అని చెప్పిండు. చెప్పుర్రు ఇంకా అంతకు మించిన గేమ్ తెలియదు అని మనం ఇన్ని రోజులు కామెంట్ చేసి నేను చెప్తున్నా, పర్సనల్ నేను సారీ చెప్పాలి ఆయనకు అనిపించింది, అంత క్లారిటీగా ఉన్నాడు మనిషి. సరే, ఆ తర్వాత ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు మనం మనుషులు, అది చెప్పిండు కదా. ఆ తర్వాత ఎవరన్నా ఏమన్నా అంటే లైట్ తీసుకో చెప్తూ నాగమణికంటకి, ఎవరన్నా ఏమన్నా అంటే లైట్ తీసుకో, 10 మంది ఆపోజిట్గా నిల్చున్నా ఏడ్చేదిలే, గట్టిగా ఉండాలి, ఎవరు ఏం చెప్తారో చెప్పుర్రి అనుకోవాలి, నీ పాయింట్ నువ్వు వినిపించాలి, ఒర్రు గట్టిగా అవసరమైతే నీ పాయింట్ నువ్వు చెప్పు. 10 మంది 10 పాయింట్లు పెట్టిన కాడ ఎవరి పాయింట్ కరెక్ట్ ఉందో వాళ్ళకి సపోర్ట్ చేస్తారు జనాలు, నీ పాయింట్ నువ్వు పెట్టు, నీ పాయింట్ కరెక్ట్ అయితే జనం సపోర్ట్ చేస్తారు అంటాడు. కరెక్టే కదా. నాగమణికంట అన్నెసెసరీ ట్యాగులన్నీ పడిపోతున్నాయి నాకు వీక్ బై వీక్, అంటే నన్ను వీక్ అంటున్నారు అదంటున్నారు అని చెప్పంగానే మళ్ళీ అదే మాట్లాడతావు. ఇక్కడ గివ్ అప్ ఇస్తున్నావు నువ్వు, ఇవ్వద్దు, ట్యాగులు పడుతున్నాయి అంటావు. ఏం ట్యాగులు పడుతున్నాయి? ట్యాగులు నాకు కూడా పడుతున్నాయి, అందరికి పడుతున్నాయి. ఎవరు ఇస్తున్నారు ట్యాగులు? ఇంట్లో వాళ్ళు ఇస్తున్నారు ట్యాగులు. నీ ఆపోజిట్ కాంపిటీటర్స్ వాళ్ళు, నీకు అర్థమవుతుందా? నీ ఆపోజిట్ కాంపిటీటర్స్ నిన్ను ట్యాగులు ఇస్తారు. భయపడతావా? జనం ఏం చెప్తారనేది చూడు.
అర్థం చేసుకో అని చెప్పి అంటే ఇట్లా రోమాలు నిక్కబడుతున్నాయి అబ్బా నిజంగా. ఎంత క్లారిటీగా చెప్తుందంటే నీ ఆపోజిట్ వాళ్ళు నీ కాంపిటీటర్స్, ఇక్కడ హౌస్లో ఉన్న హౌస్ మేట్స్ అంతా నీ కాంపిటీటర్స్ మీద ట్యాగ్లు వేస్తారు. అవి తీసుకోవద్దు. భయపడతావా, వాళ్ళంటే అయిపోతావా అంటే చూడు, వాడంటే అయిపోతావా అంటాడు. నాకు నా పాయింట్ వినట్లేదు, నా పాయింట్ వినట్లేదు వాళ్ళందరూ అని అంటాడు. అనగానే వినరు వాళ్ళు. నీకు వానితో మనకి ఏంది అనుకోవాలి నువ్వు, అది వాళ్ళకి తెలియదు, నీకు అర్థమైతలేదు, వాళ్ళు అనే దాంట్లోనే ఉన్నారు, వాళ్ళకి తెలియదు. గట్టిగా అనుకుంటే నువ్వు ఫైనల్స్లో ఉంటావని వాళ్ళకి తెలియదు అంటాడు నాగమణి కంటే. నిజంగా ఈరోజు సిచ్యువేషన్ ఎట్లుందంటే నాగమణి కంటే గట్టిగా అనుకుంటే, కొంచెం కష్టపడితే, కొంచెం ఎఫర్ట్స్ పెడితే ఫైనల్ దాకా పోయేటట్టే ఉన్నాడు. గట్టిగా అనుకుంటే నువ్వు ఫైనల్లో ఉంటావని వాళ్ళకి తెలియదు. నీ పాయింట్ పెట్టు, ఎవ్వడు వినడు, వినకపోయినా పర్లేదు చెప్పు అంతే అంటాడు. సోనియా ఏమన్నది మొన్న నామినేషన్లో, మొన్న ఏమన్నది, నాకు ట్యాగ్లు వేయలేదా, ట్యాగ్లు వేసింది ఏమన్నది, పర్సనాలిటీ చేంజ్ అయిపోయింది, ఓపెన్ అప్ అయితే లేవు, ఏమన్నది హ్యూమన్ బీయింగ్ అన్నది. అంటే నేను మన కుక్కనా, హ్యూమన్ బీయింగ్ కాకపోతే అనగటే పక్క నుంచి విష్ణుడు ఒకటే నవ్వుతుంది, కుక్కనా. గంట బాధపడ్డా అన్నాక ఆ తర్వాత ప్రేరణ వచ్చి చెప్పింది ఆమె అంటే ఏముందని. అవును, ఆమె అంటే ఏమున్నది నాకు నాగమణి కంటుండి. ఇక్కడే నేను క్లారిటీ మిస్ అవుతున్నాను, నీకు ఇక్కడే మిస్ అవుతున్నది. అవును నేను చెప్తున్నా ఇను, నీకు ఎక్కడ కాదు ఇక్కడే క్లారిటీ మిస్ అవుతుంది నాకు అని అది చెప్పబోతుంటే నీకు ఎక్కడ క్లారిటీ మిస్ అవుతుందో కూడా నేనే చెప్తా. ఆగు నువ్వు ఆగు, ఓవర్ థింకింగ్ చేస్తున్నావు. ట్యాగ్ వేసిరు నా మీద, ట్యాగ్ వేసిరు, TAG ఉంది అందులో, ఏం చేయాలి ఇవన్నీ ఆలోచించదు నువ్వు అంటే పక్క నుంచి ఏవో సాబు విష్ణుప్రియ ఘోరంగా నవ్వుతారు. కంప్లీట్ ప్యాకేజ్, నబీల్ ఈజ్ కంప్లీట్ ప్యాకేజ్ అంటారు పక్క నుంచి. అయినా కానీ మనోడు సీరియస్ నోట్లోనే ఉన్నాడు, చాలా సీరియస్గా చెప్తాడు కంటిన్యూగా. అది కాదని చెప్పి నాగమణి కంటే చెప్పుకుంటే ఆగు, ఒక మనిషి నీతో మాట్లాడితే వాడు కరెక్ట్ అని చెప్పి మనతోటి పోకు, వాడు కరెక్టా కదా నీ మనసులో ఫిల్టర్ చేసుకో. వాడు మాట్లాడే దేనికోసం, వాడు మంచిగా మాట్లాడుతాడా ముంచనీకి మాట్లాడుతాడో అర్థం చేసుకో. ఆ ఫిల్టర్ వేసుకొని నువ్వు క్లారిటీ తీసుకో. నీకు ఉండాలి తెలివి. అస్సలు ఎవరు పడితే వాళ్ళు చెప్పింది నమ్మి అదైపోవద్దు. ఎవడు పడితే వాడు చెప్పింది నమ్మి ఊగొట్టినావు అంటే నువ్వు వాని చేతిలో పప్పెట్ అయిపోతావు. నీకు ఉండాలి తెలివి. ఆ పక్క నుంచి ఏవో సభ అది అర్థం చేసుకో. హీరోలు ఎవరు విలన్లు ఎవరు కనిపెట్టు అంటాడు. ఈ డిస్కషన్ తర్వాత నాకైతే నబీల్ మీద జుమ్మని ఇంప్రెషన్ పెరిగిందబ్బా, ఏమని అనుకోరు. అండ్ ఇక్కడ ఈ గ్యాప్లో ఒకసారి నబీల్ లోలో ఉన్నప్పుడు, ఏది సోనియా నామినేట్ చేసినప్పుడు నబీల్ లోలో ఉన్నప్పుడు నువ్వు పర్సనాలిటీ చేంజ్ అవుతుంది అది ఇది అన్నప్పుడు అప్పుడు అడిగింది కదా, నేను ఓపెన్ అప్ అవుతలేనా, నీతో ఓపెన్ అప్ కాలేదా అని అడిగింది కదా. ఆ టైంలో ప్రేరణ చెప్పిందట. నేను అందుకే ప్రేరణని ఊకే మెచ్చుకుంటా. మీరు ఏమని అనుకోరు, ప్రేరణ తోపు తురుమని ఊకే మెచ్చుకుంటా. అసలు ఈరోజు కూడా చూడు అక్కడ నాగమణి గంట విషయంలో టాపిక్ తీసిన విధానము, ఆ తర్వాత మిగతా వాళ్ళని అన్న విధానం కూడా మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ నబీల్ని తీసేయడం అంటే ఎంతకంటే చిల్లరేషన్ మీ దగ్గర ఇంకోటి లేదు అన్నట్టుగా మాట్లాడే విధానం కూడా సూపర్ ఉంటుంది. అండ్ నిఖిల్ లిటరల్లీ డే బై డే నిఖిల్ అనే కంటెస్టెంట్ తన ఉనికిని కోల్పోతున్నాడు అనిపించింది. పోయిన సీజన్లో ఒక కంటెస్టెంట్ కూడా గిట్టిన ఉనికిని కోల్పోయాడు. ఈ ఆశయం వచ్చి ఇప్పుడు ఉనికిని కోల్పోతాడు. లిటరల్లీ తను కాదు, తను సోనియా ఏమి చెప్తే అదే మంత్రం, ఏమి చెప్తే అదే వేదం, ఏమి చెప్తే అదే. ఈవెన్ నిఖిల్ పర్సనల్గా చాలా మంచోడు. నిన్న నిఖిల్ని మనం చూసినాం. నిన్న నిఖిల్ నబీల్ ఆ టాస్క్ ఆడిన తర్వాత నబీల్ని చూసి ఇంప్రెస్ అయిపోయి పృథ్వీని నబీల్ని ఈక్వల్గా ట్రీట్ చేస్తా, నబీల్ని దగ్గర కూర్చుండబెట్టుకొని, అంటే ఒక ప్లేయర్ ఒక ఆపోజిట్ పర్సన్ ఒక అద్భుతమైన ప్లే చేస్తే, అంటే ఐ మీన్ గేమర్ని మెచ్చుకునే విధానం, ఆ కళ్ళల్లో ఒక ఆనందం, అరే సూపర్ ఆటగాడరా, అరే వెరీ నైస్ రా అని చెప్పి కంగ్రాచులేట్ చేయడం కానీ మనస్ఫూర్తిగా వచ్చిన ఫీలింగ్స్ అన్నీ కూడా ఎంబటే మారిపోయేటట్టు చేసింది సోనియా. ఈవెన్ ఈరోజు మీ క్లాన్లో నుంచి, అంటే శక్తి క్లాన్ ఆపోజిట్లో ఉన్న కాంతారా నుంచి ఒకరు తీసేయాలన్నప్పుడు నిఖిల్ దగ్గర నుంచి వచ్చిన మాట, మనం కలిసికట్టుగా ఆడి క్లాన్ అంతా కలిసి ఆపోజిట్లో వచ్చేటోళ్ళని ఆపేయాలి అని సీతతో ఏకీభవించాడు. అంటే మాట్లాడి ఓకే చేసుకున్నాడు. సీత చెప్తే కరెక్టే, మనందరం కలిసి మనకి ఆపోజిట్గా వస్తున్న ఈ ఇంటి మీదకి రాబోతున్న వేరే వాళ్ళని మనం ఆపాలి, హౌస్ వర్సెస్ వైల్డ్ కార్డ్స్ అనేది అనుకున్నారు. దానికి ఓకే చేసిన నిఖిల్ సడన్గా ఫ్లిప్ అయిపోయాడు, మారిపోయాడు. నాగమణి కంటే ఒక క్వశ్చన్ అడుగుతాడు, డోరు లోపల దాకా వచ్చేదాకా కూడా నువ్వు నబీల్ని అనుకోలేదు కదా, డోర్ లోపలికి వచ్చేదాకా కూడా నీకున్న ఫీలింగ్ ఏంది చెప్పు అని అంటాడు. అంటే నేనేమనుకోలేదు, నేను స్ట్రాంగెస్ట్ వాళ్ళని తీసేయాలి, మన క్లాన్ కోసం ఏదైనా, మన క్లాన్ గెలవాలంటే ఏం చేయాలో అదే చేయాలి అని మాట్లాడాడు. వీళ్ళ క్లాన్ గెలవాలని కదా. అక్కడ సోనియా లిటరలీ సీత మీద పెంచుకున్న పగ, సీత అక్కడ షైన్ అవుతుంది, సీత అక్కడ క్లాన్ చీఫ్గా ఎదిగింది. ఈమె క్లాన్ చీఫ్ ఎవడు ఇస్తలేడు, ఈమె క్లాన్లో ఉంటే ఎవడు కూడా దేకట్లేదు, అసలు ఈమె ఉన్న చోటుకి వేరే వాళ్ళు రావట్లేదు. ఇదంతా కూడా లిటరల్లీ
నిఖిల్కి అర్థమైతలేదా కనీసం? అంటే సోనియాని చూసి ఎవరు కూడా నా క్లాన్కి రావట్లేదు అంటే మనం రాంగ్ సైడ్ పోతున్నాం అనే పాయింట్ అయితే లేదా, లేదంటే ఎవరు చెప్పేటోళ్ళు లేకనా? అసలు నిఖిల్కి ఏం అర్థం కాదా? లిటరలీ నాకైతే కొంచెం కూడా అర్థమవుతలేదు. ఇప్పుడు నిఖిల్ క్లాన్లోకి ఎవరు కూడా రావట్లేదు బికాజ్ ఆఫ్ సోనియా. నేను అందరితో మంచి మాట్లాడుతున్నా, అందరు నాతో మంచి మాట్లాడుతున్నారు, కానీ నా దగ్గరికి రాలేదంటే సోనియా వల్ల అన్నప్పుడు ఏదో నెగిటివ్ ఉంది అన్న పాయింట్ అర్థమవుతలేదా? అరే ఎందులో ఉన్నారు అబ్బాయి మీరు డబ్బాలో? అట్లా నిజంగా చెప్తాను, బాయిల కప్పలెక్క అయిపోయిన సిచ్యువేషన్. చెప్పాలంటే ఇది చాలా పెద్ద ముచ్చట. దీని గురించి డిస్కస్ చేస్తే గంటలు పొంటలు సరిపోవు. ఎపిసోడ్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఇంతకంటే ముందు వీడియోలో నేను ఆల్రెడీ మన స్వాతి పికిల్స్లో కొత్తగా ఒక ఆఫర్ పెట్టినాం. ఎందుకంటే 1000 ఆర్డర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా Sinu65 కూపన్ కోడ్ని, Swati30 అనే కూపన్ కోడ్ని కంటిన్యూ చేయబోతున్నాం. ఇంతకంటే ముందు చెప్పిన వీడియోలో కొంచెం కరెక్షన్ చేసినాం. ఎందుకంటే వెబ్సైట్లో గ్రామ్స్ వైజ్గా తీసుకుంటలేదు కాబట్టి 1500 పైన ఆర్డర్ చేసిన వాళ్ళకి 65 రూపీస్ ఆఫ్, అదే 1000 రూపీస్ పైన ఆర్డర్ చేసిన వాళ్ళకి 30 రూపీస్ ఆఫ్. అది కూపన్ కోడ్ మెన్షన్ చేస్తే అది ఆఫర్స్ పెట్టినాం, వెబ్సైట్లో చూడొచ్చు. మీరు డైరెక్ట్గా వాట్సాప్ త్రూ కూడా ఆర్డర్ చేసుకున్నా ఓకే, వాట్సాప్ త్రూ ఆర్డర్ చేసుకున్నా ఈ ఆఫర్స్ వర్తిస్తాయి. వాట్సాప్ త్రూ అయితే గ్రామ్స్లో కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అంటే 1000 గ్రామ్స్ ఆర్డర్ చేసిన వాళ్ళకి 65 రూపీస్, లేదు ఈ వెబ్సైట్లోది కూడా కంపేర్ చేసుకుంటూ చేసుకుందాం. అంటే 1500 పైన ఆర్డర్ చేసుకున్నా కానీ 65 రూపీస్, 1000 రూపాయల పైన ఆర్డర్ చేసుకుంటే 30 రూపీస్, అట్లనే లేదు 500 గ్రామ్స్ తీసుకుంటే కనుక 30 రూపీస్, లేదంటే 1000 గ్రామ్స్ తీసుకుంటే ఏదో ఒకటి అట్లయినా చేద్దాం, ఇట్లయినా చేద్దాం. వెబ్సైట్లో మాత్రం వెయిట్ ప్రకారంగా తీసుకుంటలేదు కాబట్టి ప్రైస్ ప్రకారంగా పెట్టినాం. 1500 కంటే ఎక్కువ రూపాయలు పర్చేజ్ చేసిన వాళ్ళకి 65 రూపీస్ ఆఫ్, అదే 1000 రూపాయల పైన పర్చేజ్ చేసిన వాళ్ళకి 30 రూపీస్ ఆఫ్ పెట్టినాం. ఈ ఆఫర్ 5 రోజులు కంటిన్యూ చేద్దాం. బికాస్ 1000 ఆర్డర్స్ కంప్లీట్ చేసిన సందర్భంగా ఇది స్టార్ట్ చేసినాం. ఇదే కంటిన్యూ చేస్తే మనం స్టాప్ చేస్తాం మొత్తంగా ఓవరాల్గా. ఎందుకు వచ్చిన బాధ అది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. ఇన్ని ఆర్డర్స్ వచ్చినాయంటేనే మస్తు హ్యాపీ అనిపిస్తుంది. అఫ్కోర్స్ మన వాళ్ళు ఇంకా 1,00,000 మందిలో 99,000 మంది ఉన్నారు ఇంకా పెండింగ్. 1000 మంది ఆర్డర్ చేసుకున్నారు, ఇంకా 99,000 మంది ఉన్నారు. మీరు చాలబ్బా, నేను ఇంకా బయట దాకా పోవాల్సిన అవసరం లేదు. మీరందరూ ఆర్డర్ చేసుకుంటే అదే చాలు, నాకు చాలా హ్యాపీ. అండ్ మీరు టేస్ట్ చేసిన వాళ్ళంతా సూపర్ సూపర్ అంటుంది కదా, ఇంకొక 10 మందికి కూడా కదా, ఒక ఇద్దరికి చెప్పే ప్రయత్నం చేయరు. టేస్ట్ నచ్చిన వాళ్ళంతా కూడా మన స్వాతి పికిల్స్ గ్రో అవ్వడానికి సపోర్ట్ చేయరు. ఉంటా. లవ్ యూ ఆల్, బై. ఎపిసోడ్ రివ్యూతో కలుద్దాం.